మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వ ఉద్యోగులపై చేసిన వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డ్రైవర్ల కేంద్ర సంఘం ఖండించింది. ఏసీలలో ఉండే ఉద్యోగులకు ముందుగా జీతాలు ఇస్తున్నారని హరీష్ రావు వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ మంజిత్ సింగ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఖైరతాబాద్లోని సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పాటులో ఉద్యోగుల పాత్ర కీలకమైందని, ఉద్యోగులు కూడా రైతు కుటుంబాల నుంచే వచ్చారని ఆయన అన్నారు. అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం 1వ తేదీన తమకు జీతాలు వేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. 10, 12, 18 తారీఖు వరకు కూడా జీతాలు అందిన సమయాలున్నాయి. మేము చిన్న ఉద్యోగులం, మాకు ఈఎంఐలు ఉంటాయి, కిరాయిలు, ఇంటి కిరాయిలు ఉంటాయి, పాలు పెరుగు అలాగే చిట్టీలు ఉంటాయి. మాకు ఇవి కట్టలేక అడ్డీలు కట్టలేక మేము చాలా బాధపడ్డాం. రేవంత్ రెడ్డి గారు మాపై దయతలించి, ఉద్యోగులపై దయతలించి 1వ తారీఖున జీతాలు ఇచ్చినందుకు వారి విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు. గతం నుండి 3 డిఏలు బాకీ ఉన్నాయి. ఆ డిఏలు కూడా మాకు రాలేదు. దానివల్ల మేము చాలా నష్టపోయి ఉన్నాం. పిఆర్సీ కూడా ఇస్తానని చెప్పి గత ప్రభుత్వం మాకు శాసనసభలోనే అద్భుతంగా పిఆర్సీ ఇస్తామని చెప్పి ప్రకటించిన గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇలాంటి సహకారం అందించలేదు. ఈ ప్రభుత్వం మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో మాకు ఓడి సౌకర్యం కల్పించింది గవర్నమెంట్ డ్రైవర్లకు, మరియు అలాగే డ్రెస్ అలవెన్స్, తర్వాత అప్డేట్గా ప్రతి సంవత్సరం మాకు డిఏ, సరెండర్ లీవ్, అలాగే ఫెస్టివల్ అడ్వాన్స్లు మాకు ఎప్పటికప్పుడు చెల్లించింది. ముఖ్యమంత్రి గారితో సవినయంగా డ్రైవర్ల సోదరులం అందరం చేతులు జోడించి వారికి మా 4 సమస్యలు వారి ముందుస్తాం. వెంటనే జీవో నంబర్ 5 తొలగించి నూతన వెహికల్స్ కొనుగోలు చేసి డ్రైవర్ భర్తీ చేయాలని చెప్పి ప్రార్థిస్తున్నాం.